రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సిఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. అనేక అడ్డంకుల్ని దాటుకుని మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తనకి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాలైతే నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సిఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా రాజకీయంగా ఎన్నో వివాదాలకు కూడా కేంద్రంగా నిలిచింది. అయితే అనేక అడ్డంకులను దాటుకొని మరి ఈ నెల 15న అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అవును, ఇప్పుడు మన 15వ తారీఖే రజాకార్ మూవీ అయితే రిలీజ్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘన విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా వరకు కూడా అందరినీ ఆదరిస్తున్న సినిమా అది. ఆ సినిమాకి సంబంధించి నిర్మాతగా వహించిన గూడూరు సత్యనారాయణకు దాదాపు 1100 ఫోన్ కూడా తెలుస్తుంది. ఆ బెదిరింపు కాల్స్ రావడంతో తను భయాందోళనకు కూడా గురైపోయి 1+1 సిఆర్పీఎఫ్ బృందాన్ని మాత్రం రక్షణగా కోరారు. అదే కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా రక్షణ కల్పించమని తను వేడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రక్షణ ఏర్పాటు కూడా తనకు చేసింది కేంద్రం అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మరి రాజకీయ పరంగా లేకపోతే మత కలహాలను సృష్టిస్తుందా అనే విధంగా ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేకపోతే ముఖ్యమైన రాజకీయ నాయకుల నుంచి వచ్చిందా, లేకపోతే ఎట్లా పార్టీ నేతల ఎవరు చేశారో, మావోయిస్టులు చేశారో, ఎవరు చేశారనే దాని మీద మాత్రము ఆరా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే గూడూరు సత్యనారాయణకి 1+1 సిఆర్పీఎఫ్ బృందం అయితే తనకు రక్షణగా కూడా కల్పిస్తూ తనకు భద్రతగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా పరంగా. రైట్ నిర్మల, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారం హీట్ ఎక్కిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎలక్ట్రల్ బాండ్స్ అతిపెద్ద దోపిడీ రాకెట్ అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. గాంధీకి కూడా 1600 కోట్లు వచ్చాయని, హప్తా వసూలు ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాలన్నారు. ఇక ఎన్నికల బాండ్లతో రాజకీయాల్లో నల్లధనం దాదాపు కనుమరుగైందన్నారు అమిత్ షా. మరోవైపు బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్బీఐ అందజేసింది. భద్రత కారణాల దృష్ట్యా బ్యాంకు ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదని పేర్కొంది.
రజాకర్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రతగా 1+1 సిఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. అనేక అడ్డంకుల్ని దాటుకొని మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రైట్, ప్రస్తుతం రిలీజ్ అయిన రజాకర్ సినిమా ఏదైతే ఉందో దాని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అయితే బెదిరింపు కాల్స్ వచ్చిన ఈ నేపథ్యంలో ఆయనకైతే భద్రత అయితే పెంచారు. సో దీనికి సంబంధించి రజాకర్ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు అయితే మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు? ఈ సమాజంలో ఇంకా రజాకార్లు కొంతమంది అక్కడక్కడ ఉంటారని నేను అంటాను. అటువంటి రజాకార్లు మరింతగా పెరిగి ఇంకా సమాజానికి నష్టం చేయకుండా ఉండాలనే ఆలోచననే ఈ రజాకార్ సినిమా తీయడానికి. ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాభా 142 కోట్లల్లో నేను అనుకుంటా ఈ 2-3 కోట్ల మంది కూడా ఈ రజాకార్లు చేసిన దాష్టికాల గురించి తెలియదు. సో వాళ్ళు చేసిన ఆ మారణ హోమాన్ని ఈ చిత్రంలో ఒక చరిత్రను చిత్రంగా మేము చూపిస్తున్నాము. దానికి కొంతమందికి కొంతమంది వాళ్ళ పద్ధతుల్లో ఈ బెదిరింపులకు పాల్పడి మేము అది చేస్తాం అనే ఒక ధోరణితో ఉన్నారు. సో ఆ విషయాన్ని నేను కేంద్రం దృష్టికి తీసుకొని వచ్చాను. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వము ఈరోజు సిఆర్పిఎఫ్ రక్షణ కల్పించింది. సార్, అయితే ఇప్పటి వరకు కూడా 1000కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయంటున్నారు. సో ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఏంటి సార్, మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరుంటారమ్మా, ఎవరుంటారు? నేను ఎవరో సుబ్బారావు, రామారావు, సత్యనారాయణ రెడ్డి ఉంటాడు. ఎవరు ఉంటారో రజాకారుల వారసులు వాళ్ళే ఉంటారు. హలో, చెప్పండి సార్. రజాకార్లకు సంబంధించిన బంధువులు కావచ్చు, వారసులు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఇంకా అంతకంటే తక్కువ నేనేం చెప్పలేదు, అంతకంటే ఎక్కువ కూడా నేనేం చెప్పలేను. వాళ్ళ నుంచి అటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దానికి అనుగుణంగానే నేను కూడా ధైర్యంగా ఈ సమాజంలో ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను ఇక్కడ జరిగిన చరిత్రను చిత్రంగా చూపిస్తే ఈవనికి నొప్పి అయితే నొప్పి కావచ్చు, కానీ నేను మాత్రం ముందుకు పోతాననే ఆలోచనతో ముందుకు పోతున్నాను. ఈ బెదిరింపులకు భయపడటం కాదు, లేకుంటే టాటాకు చెప్పులకు చంకెటోని కాదు. ఎవ్వరికి నేను భయపడేది లేదు. నా వంతు కార్యక్రమం ఈ భరతమాత బిడ్డగా, భగత్ సింగ్ తమ్మునిగా నేనేదైతే ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోతున్నానో ఈ భారతీయులంతా కూడా మేల్కొనాలి. మన దేశంలో కానీ మన భూభాగంలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి అకృత్యాలకు ఎవడు తెరదీయకుండా ఉండాలి. ఎవడు నోబడీ షుడ్ వ్యాక్ దేర్ టేల్స్ అనేది నా ఆలోచన. ఈ భారతదేశంలో ఉంటూ ప్రతి ఒక్కరు ఏదైతే గంగా జమున తహజీబ్ అనే ఆలోచన ఉందో, ఎన్ని కులాలైనా ఎన్ని మతాలైనా అందరూ కలిసిపోవాలనే ఆలోచన ఉండదో, బట్ ఎవరైనా ఇతర దేశాల గురించి, పాకిస్తాన్ గురించి ఇక్కడ మాట్లాడితే మాత్రం ఎవడు కూడా భారతీయుడు సహించదు అనేది నా ఆలోచన. సార్, అంటే ఇప్పుడు ఈ బెదిరింపు కాల్స్ ఏవైతే వచ్చాయి ఇవి కేవలం మీ మూవీ రిలీజ్ అవ్వడం వల్లనే వచ్చాయని మీరు అనుకుంటున్నారా, లేకుంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? మూవీతోనే ఉంటుంది. నేను అజాత్ శత్రువుని. నా మీద 62 సంవత్సరాలకు వయసులో ఎక్కడ ఒక చిన్న క్రిమినల్ కేసు కూడా లేదు.
అలాంటప్పుడు నాకెవరితో శత్రుత్వం ఉంటుంది? శత్రుత్వం ఒకటల్లా నేను సినిమా తీసినందుకు కొంతమంది ఆలోచన విధానం. నేను అనేది ఒకటే, పోయి సినిమా చూడండి. ఎవరైనా సినిమా చూసిన తర్వాత నేను చేపించింది, నేను తెరకెక్కించింది ఏంటిదో అర్థమవుతుంది. దాంట్లో చూపించింది అక్షర సత్యం, అందులో ఫిక్షన్స్ లేవు, ఏ మతానికి అగేన్స్ట్ లేదు. ఎవడైనా ఈ యాంటీ నేషనల్స్ ఉంటారో వాళ్ళు నా శత్రువులు కావచ్చు. అంటే ఈ భారతదేశ జాతీయ గీతాన్ని ఆలోచించని వాడు, భారత జాతీయ పతాకానికి నమస్తే పెట్టని వాడు, జై బోలో భారత మాతకి జై అని వాడు నా శత్రువు ఉండొచ్చు. సార్, ఇప్పుడు మీరు ఈ బెదిరింపు కాల్స్ విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు మీకు భద్రత కూడా ఇవ్వడం జరిగింది. సో మరి వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు నేను పర్సెప్షన్ ప్రకారం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ బాధ్యతను విస్మరించకుండా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విన్నవించుకోలేదు. బికాజ్ ఇదంతా పొలిటికల్ కేసెస్ తో ఉంటుంది కదా. ఇదంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అంటే ఓన్లీ రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా నాకు నేను పోయి అడిగితే ఎవరైనా ఇష్టం చెప్పారు ప్రిఫరెన్స్ లో. బట్ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ద లోకల్ గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.